హలో అందరికీ. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి మేమైతే చిన్న తిరుపతికైతే వెళ్తున్నామండి. ద్వారకా తిరుమల అని కూడా అంటారు. ఇంకా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నామండి. బాబు మొక్కయితే ఉన్నది తిరుపతిలో. ఇంకా అమ్మ అయితే మొక్కున్నదండి బాబుకి. అందుకే ఇంకా ఇంటికైతే వచ్చాము కదనేసి ఫస్ట్ అయితే ఇంకా తిరుపతి వెళ్తున్నామండి. ఇంకా మేము వెళ్ళే దారైతే వ్యూ చాలా బాగుంటుందండి. అన్ని తోటలేనండి. పామాయిల్ తోటలు, ఇంకా నిమ్మ తోటలు, కొబ్బరి తోటలు, ఇంకా జీడి తోటలు, మామిడి తోటలు చాలా బాగుంటాయండి చూడ్డానికైతేని. అవి చూసుకుంటూ వెళ్తూ ఉంటే అది జర్నీ చేసినట్టయితే అనిపించదు. ఇక్కడైతే ఇంక రోడ్ సైడ్ అయితే అమ్ముతారండి. మామిడికాయలనేసి, ఇంకా జీడికాయలు, నిమ్మకాయలు కూడా అయితే అమ్ముతారండి రోడ్ సైడే. ఇంకా వెళ్ళే దారిలో అయితే కొనుక్కోవచ్చండి. చాలామందయితే కొనుక్కొనైతే వెళ్తారు. ఇంకా మేమైతే రీచ్ అయితే అయిపోయామండి. ఇంకా అమ్మ అయితే బాబుకైతే మొక్కు తీర్చడానికైతే వెళ్తే మేము అలా కూర్చున్నామండి బయట. ఇంకా నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఈ చెట్టునైతే కంపల్సరీ చూస్తాను. ఈ చెట్టు పేరైతే నాకైతే తెలీదండి. మీకైతే తెలిస్తే కిందైతే కామెంట్ అయితే చేసేయండి. ఈ చెట్టు నేమ్ నేను ఎంతమందిని అడిగినా నేమ్ అయితే చెప్పలేదండి. మీకైతే జూమ్ చేసైతే చూపిస్తున్నాను. మీకు తెలిస్తే కిందైతే కామెంట్ చేయండి. ఇంక బాబుకైతే మొక్కైతే తీర్చడం అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకా బయటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా బయటకొచ్చిన తర్వాత అమ్మ అయితే ఇలా గంధం అయితే రాయించిందండి గుండెకైతేని. కొంచెం చల్లగా అయితే ఉంటుంది కదా అనేసి. ఇంక బయటైతే ఎండ కూడా కొంచెం తక్కువే ఉందండి మేము వెళ్ళిన రోజునైతేని. అది లక్కీ అని చెప్పొచ్చు. ఎండ చాలా తక్కువ ఉంది ఆ రోజైతేని. ఇంకా దర్శనానికైతే వెళ్తున్నామండి. ఇంకా అమ్మ వాళ్ళైతే ముందైతే వెళ్తున్నారు. మేము ఇంకా పిల్లల్ని తీసుకొనైతే ఇంకా స్లోగా అయితే వెళ్తున్నామండి. ఇంక గుడి దగ్గరకైతే రీచ్ అయితే అయిపోయాము. గుడి బయటైతే ఈ విధంగా అయితే ఉందండి. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక డెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారండి ఇక్కడైతేని. చిన్న తిరుపతి కూడా చాలా డెవలప్‌మెంట్ అయితే అవుతుందండి. మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇదైతే కడుతున్నారు. ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ సైడ్స్ అయితే షాప్స్ అయితే పెట్టారు. ఈ షాప్స్ ఇంతకుముందైతే ఈ మండపం దగ్గరైతే ఉండేయండి. ఇంకా అక్కడ మండపం కట్టారు కదా! ఇంక సైడ్స్ అయితే మార్చేశారు. ఇదైతే గోశాల అండి. ఇది కూడా డెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా సైడ్స్ కూడా చేస్తున్నారండి. అదైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇక్కడి నుంచయితే ఇంకా దర్శనానికైతే వెళ్తున్నామండి. ఇంకా మా పిల్లలైతే ఇంకా బొమ్మలు చూసి ఇక్కడే ఆగిపోయారు ముందైతేని. ఫస్ట్ ఇంక దర్శనం చేసుకునేదాకా కూడా ఆగలేదు. ఇంక బొమ్మలైతే కొనమనేసి ఇంక అక్కడే ఆగిపోతే, ఇంకా కుదరదు అనేసి ఇంక పిల్లలనైతే ఎత్తుకొనైతే ఇంక తీసుకెళ్ళామండి. ఇంక వెళ్ళేటప్పుడైతే కొందామనేసి. ఇంకా వెళ్ళేటప్పుడు కొన్నా ఇంక పెట్టుకోవడానికైతే ప్లేస్ అయితే లేదు కదా! అందుకనేసి ఇంక ముందు దర్శనానికైతే వెళ్ళిపోయామండి. దర్శనం కూడా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంక బయటకొచ్చిన తర్వాత తూర్పు గోపురం అండి ఇదైతేని. ఇంకా ఫస్ట్ మండపం అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా పెళ్ళిళ్ళైతే జరుగుతున్నాయండి. మేము వెళ్ళిన రోజు ముహూర్తాలైతే ఉన్నాయండి. ఇంక మండపాలైతే అస్సలు ఖాళీ లేవు. ఇంకా పక్కన పెళ్ళిళ్ళైతే జరుగుతున్నాయండి. అవి చూసుకుంటూ అయితే అలా బయటకైతే వెళ్తున్నామండి. అక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. దీని ఆపోజిట్టే కొత్త మండపం అయితే ఉందండి. ఆ మండపం కూడా మ్యారేజెస్‌కే అండి. అంటే ఇక్కడైతే ఇంక సరిపోవట్లేదని మేబీ ఆ మండపం అయితే కట్టుంటారు. ఇంకా కొత్త మండపం అయితే ఓపెన్ అయితే అవ్వలేదండి. ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే వచ్చామండి. ఇంకా ఈ టెంపుల్‌కైతే మేము ఎప్పుడో నా చిన్నప్పుడైతే వచ్చామండి. మళ్ళీ ఇదే రావడము. ఎప్పటినుంచో అయితే అనుకుంటున్నామండి. ఈ టెంపుల్‌కైతే వెళ్ళాలనేసి. ఇంకా చిన్న తిరుపతి అయితే వెళ్ళినప్పుడల్లా వెళ్దామనేసి అనుకుంటూ ఇంకా రూట్స్ అవి బాగోలేదనేసి ఇంకా మా డ్యాడీ అయితే తీసుకెళ్ళేవారు కాదండి. ఇంక ఈసారి అయితే కంపల్సరీ అయితే వెళ్ళాలనేసి వెళ్ళామండి. ఇంక మేము వెళ్ళే టైంకైతే అక్కడైతే గుడి క్లోజ్ చేసేసి ఉంది. ఇంక 3కి అయితే తెరుస్తారనేసి అంటే, ఇంక 1 అవర్ అయితే అక్కడైతే వెయిట్ చేశామండి. ఇంక అక్కడే లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంక గుడి చుట్టూరు కూడా చాలా బావుందండి. మనం వెళ్ళాల్సిన గుడుల్లో ఇదొకటండి. చాలా పవర్‌ఫుల్ అండి ఆంజనేయ స్వామి అయితేని. ఇంకా కాసేపయితే అలా కూర్చున్న తర్వాత ఇంకా గుడైతే తెరిచారండి. దర్శనం మాత్రం చాలా బాగా అయితే జరిగింది. ఇంక దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా కాసేపయితే కూర్చున్నామండి. చాలా సేపయితే కూర్చున్నాం అక్కడైతేని. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా బయలుదేరైతే వెళ్ళామండి. ఇదిగోండి మేము ఎవరెవరు వెళ్ళామో మీకైతే చూపించలేదు కదా! ఇంకా పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళైతే కలిసైతే వెళ్ళామండి. ఇంక వెళ్తూ అయితే దారిలో అయితే ఈ కోతులైతే కనిపించాయండి. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంక గుడికి వెళ్ళేటప్పుడైతే సైలెంట్‌గా అయితే ఉన్నారండి. ఇంకా మేము ఇంటికెళ్ళేటప్పుడు ఈ కోతులైతే కనిపిస్తే ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. మేము కూడా చేశామండి ఫుల్ ఎంజాయ్ అయితేని అసల. జర్నీ మాత్రం మొత్తం అక్కడైతే అన్నీ మామిడి తోటలేనండి. అందుకే కోతులైతే చాలా ఎక్కువైతే ఉన్నాయి.
వీడియో అయితే తీయలేదండి. చాలా ఎక్కువ కోతులైతే ఉన్నాయండి అక్కడైతేని. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఆటిలకైతే కొంచెము అరటిపళ్ళని, కొబ్బరి చెక్కలని అక్కడే వేశారండి కోతులకైతేని. అవైతే తింటున్నాయి. ఇంక సైడ్స్ అయితే ఇంక మామిడి తోటలయితే చాలా ఎక్కువున్నాయండి మేము వెళ్ళే రూట్‌లో అయితేని. ఇంకా అన్నీ పామాయిల్ తోటలు, కొబ్బరి తోటలేనండి. ఇంక అవి చూసుకుంటూ అలా జర్నీ అయితే చాలా బాగా అయితే చేశామండి అసలు. ఇంక దారిలో అయితే మామిడికాయలయితే కనిపిచ్చాయండి. కిందే ఉన్నాయండి. అక్కడ కనీసం ఆ రోడ్డు మీద ఎవ్వరూ లేరండి అసలు. కిందే ఉన్నాయి మామిడికాయలైతే. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళైతే ఇంకా మామిడికాయలు ఇంకా రోడ్ సైడ్‌కే ఉన్నాయనేసి, ఇంకా అలా మామిడికాయలైతే తీసుకున్నారండి. కొంచెం ఎదరకి వెళ్తే ఇంక నిమ్మకాయలైతే అమ్ముతే అవి కూడా అయితే తీసుకొని కొన్నైతే తీసుకొనైతే ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికొచ్చేటప్పటికి చాలా లేట్ అయితే అయిపోయిందండి. మా ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎంత టైర్డ్ అయిపోయామనేసి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.